గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ ఆడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, మీకు ఏదో అప్డేట్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఆడియో కాదు. మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియో చేస్తున్నానండి. అదేంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా కంపెనీ పట్ల కానీ, లేకపోతే మన సీఈఓ గారి గురించి కానీ చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, చాలా గట్టిగా చేస్తున్నారు. అది చేసినప్పుడు ఎవరో ఏదో ఆడియో చేసినప్పుడు ఆ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది వినకుండా వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం ద్వారా చాలామంది ప్యానిక్ గురవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అది చాలా కష్టతరమైన పని. అది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని తీసుకురావడం చాలా పెద్ద విషయం. అలా కాకుండా ఇప్పుడు మన అన్పాసివ్ కమ్యూనిటీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ కమ్యూనిటీ, చాలా పెద్ద కమ్యూనిటీ. సో ఇందులో ఏది పెట్టినా సరే చాలా ఈజీగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయనే ఉద్దేశంతో ఏది పడితే అది కంపెనీ గురించి తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి తోచింది పెట్టడం, మన ఫౌండర్స్ని ప్యానిక్ చేయడం, దాని ద్వారా వాళ్ళు లాభం పొందాలనుకునే ఉద్దేశంతో ఇలా చాలామంది చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే మీరు పెట్టేటువంటి ఒక నెగిటివ్ ఆడియో చాలామంది జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు గమనించాలి. అందులో మీరుండొచ్చు, మీ ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే దీని మీద చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో మన ఫౌండర్స్కి నేను నా తరఫు రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ కంపెనీని నమ్ముకొని మనం వెయిట్ చేస్తున్నాం. ఒక్కనొక సందర్భంలో మనకి వెబ్సైట్ కూడా డౌన్ అయిపోయింది. అలాంటి టైంలో యాష్ గారు రారేమో అనుకున్న టైంకి అతను లైవ్లోకి వచ్చి చాలా క్లారిటీగా కంపెనీలో ఏం జరుగుతుంది, అసలు నేను కనుక కంపెనీ మూసేయాలి అనుకుంటే మనకి లాస్ట్ టైం వెబ్సైట్ క్లోజ్ అయినప్పుడు నేను అందరికీ వెబ్సైట్ క్లోజ్ చేసి టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయి ఉండేవాడిని. కానీ అలా చేస్తే నేను మీ ముందు ఒక నెగిటివ్గా ఉండిపోతాను, అలా ఉంటే నేను యాష్ అనిపించుకోను అని చెప్పారు. ఎందుకంటే అతనికి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. అతని కంపెనీ పెట్టడానికి గల కారణమే అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ. దట్ ఈస్ ద మెయిన్ బాటమ్ లైన్ ఆఫ్ ది కాన్సెప్ట్. అలాంటి వ్యక్తి ఎవరికో మనలాంటి వాళ్ళకి చాలామందికి వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలని ఒక వ్యక్తి తాపత్రయపడుతుంటుంటే అతనికి సపోర్ట్ చేయపోగా ఇలా లేనిపోయిన నెగిటివ్స్ క్రియేట్ చేసి ఫౌండర్స్ని ప్యానిక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు, ఎల్సీ మెంబర్స్ షెరిన్ అవనివ్వండి, లేకపోతే రెడ్ డ్రిఫ్ట్ అవనివ్వండి, చాలా అద్భుతమైన అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే మనకి హింట్స్ ఇస్తున్నారు. జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ యువర్ బ్యాక్ ఆఫీస్, ఆల్వేస్ చెక్. ఇలా మనకి రీసెంట్గా మనకి విక్టరీ విత్ యాష్ కూడా వెబ్సైట్ మారింది. ఇవన్నీ మీరు గమనించాలి. ఎందుకంటే యాష్ గారు మనకి ఇది వరకు చెప్పినామంటే, మన స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు యాష్ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, మనం ప్రతిరోజు కూడా కొన్ని వెబ్సైట్ డిజైన్స్ మనం క్రియేట్ చేస్తూనే ఉన్నాము. మరి ఆ వెబ్సైట్ డిజైన్ క్రియేట్ చేస్తే మనకి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు అంటే, మనకి ఇష్యూ ఉందనే కదా రాలేదు. మరి ఇప్పుడు VW ఎందుకు వచ్చింది? ఇష్యూ క్లారిఫై అయితేనే కదా, క్లియర్ అయితేనే కదా మనకి VW అనేది కొత్త వెబ్సైట్ రావడం జరిగింది. ఇవన్నీ చాలా బేసిక్ థింగ్స్ అండి. ఇన్ని సంవత్సరాలు ఒక 4 ఇయర్స్, కొంత 5 ఇయర్స్, కొంత 6 ఇయర్స్ కూడా ఉన్నారు అందులో. ఇంతమంది కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని, ఆశలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ తాలూకు ప్రతిఫలం చాలా గట్టిగా ఉంటుంది. మన యాష్ గారు కూడా చెప్పారు, ఆ కాంపన్సేషన్ ప్లాన్స్ కానీ, లేకపోతే మనకు వచ్చేటువంటి కమిషన్స్ అవనివ్వండి, బోనస్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవి చాలా పెద్దగా ఉండబోతున్నాయి. మన యాపిల్స్ మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చబోతున్నాయని చెప్పి చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఎంతమంది ఇన్ని రకాలుగా మన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎల్సీ మెంబర్స్ మాట్లాడుతున్నారు, CEO వచ్చి మాట్లాడుతున్నారు బయటికి. అయినా సరే అవి వదిలేసి కంపెనీ వ్యవస్థాపకులే వచ్చి బయట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట పట్టించుకోకుండా, ఎవడో ముఖం తెలియనివాడు, ఎవడో వాడికి కంపెనీ పట్ల నాలెడ్జ్ లేనివాడు వాడి మాటలు విని మీరు డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పడం కోసం ఈ ఆడియో చేస్తున్నాను నేను. దయచేసి ఎటువంటి ప్రలోభాలకి గురి కావద్దు. ఇప్పుడు మీ ఐడి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐడి వద్దనుకున్నారు, ఐడి ఇంకొకరు ఎవరు తీసుకుంటారు అంటే ఎవరు కొనుక్కున్నారు అనుకోండి, రేపు పొద్దున్న మనకి యాపిల్స్ వస్తే ఎవరు లాభం పొందుతారు? బేసికల్గా లాభం అన్నది మీరు పొందాలి. ఎందుకంటే 5 ఇయర్స్ 3 ఇయర్స్ పడిన కష్టం అంటే మన శారీరక కష్టం కాదు, మనం వెయిట్ చేసాం, మన టైం స్పెండ్ చేసాం, మన సహనం, ఓపిక, ఇవన్నీ మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ పెట్టాం మనం. మరి పెట్టినప్పుడు ఆ ప్రతిఫలం తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?
ఎవడో చెప్పిన మాటలు ఎందుకు విని మీరు ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిరోజు మనకి రెడ్ రిఫండ్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ షరీన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. జస్ట్ గో త్రూ దాట్. మనకు చాలా అద్భుతమైన మెసేజెస్ ఉన్నాయి. ప్రతిసారి కూడా మనకి చాలా అద్భుతమైన లీడర్స్ ప్రతిరోజు ఆర్టికల్స్ పెడుతూనే ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప లీడర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో విధంగా మనకి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఆలోచించండి ఒకసారి, ఎందుకంటే ఇది మన భవిష్యత్తు, ఇది మన కంపెనీ. ఓకే, నిజంగా యాష్ గారు కనుక కంపెనీ మోసం చేయాలని ఎప్పుడో చేసి వెళ్ళిపోయారు కదా, కానీ ఎందుకు చేయట్లేదు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి చెప్పిన మాటలు వినొద్దు, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. అంతే నేను చెప్పదలుచుకోవాలి, ఇంకేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ కీప్ ఎన్ ఐ ఆన్ యువర్ ఓఎస్. థ్యాంక్ యూ. కంపెనీలో మన బ్లెస్సర్స్ మనల్ని ఎందుకు జాయిన్ చేశారు? సెకండ్ పాయింట్. ఓకే, ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాల్సిన ధర్మం మనకు ఉందా లేదా? థర్డ్ పాయింట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ గురించి మనం ప్రతి విషయం కూడా కూలంకుశంగా తెలుసుకోవలసినటువంటి కనీస ధర్మం అందరికీ ఉందండి. ఎందుకంటే కంపెనీ మన గురించి కష్టపడుతుంది. కంపెనీ ఎప్పుడు కూడా మనల్ని మీరు మార్కెట్ చేసుకోండి, మీరు వెళ్ళి కస్టమర్స్ని తెచ్చుకోండి, ఆ కస్టమర్స్ సేల్ చదివితేనే మీకు కమిషన్లు ఇస్తాం అనట్లేదు. ఓకే, ఇది కంప్లీట్గా హ్యాండ్స్ ఫ్రీ అంటుంది. ఓకే, మీరు కష్టపడినా కష్టపడకపోయినా కంపెనీ తనంతట తానుగా మార్కెటింగ్ చేసుకుంటూ ఆ వచ్చిన కస్టమర్ మనకి ఇస్తానంటుంది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా ఇది హ్యాండ్స్ ఫ్రీ. ఇది హ్యాండ్స్ ఫ్రీ. ఓకే, ఇక్కడ మనకు కష్టపడే అవసరం లేదు. కానీ కొంచెం ఇక్కడ మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ముందు మనకి ఒక ఓపిక ఉండాలి, ఓపిక సహనం ఉండాలి. అది మన దగ్గర లేదు. ఓకే, సెకండ్ థింగ్, ఇప్పుడు మన బ్లెస్సర్ మనల్ని ఎందుకు జాయిన్ చేశారు ఒకసారి ఆలోచించుకోండి. అతనికి ఏదో స్వలాభం కోసం కాదు. ఇప్పుడు మీరు జాయిన్ అయితే అతనికి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, కానీ మీ తాలూకా భవిష్యత్తును మార్చడానికి. ఓకే, ఈ కాలంలో ఎలా ఉందంటే సొంత కుటుంబ సభ్యులే మనల్ని నమ్మట్లేదు. ఒక ముఖం తెలియని వ్యక్తి మన గురించి ఆలోచించి మనల్ని పర్టికులర్గా చెప్పి ఈ కంపెనీ గురించి చెప్పి మిమ్మల్ని జాయిన్ చేయడానికి కారణం ఏంటంటే మన తాలూకా జీవితాలు బాగుంటాయి, నాతో పాటుగా మా వాళ్ళు కూడా బాగుంటారు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో అతను మనల్ని ఇందులో జాయిన్ చేయడం జరిగింది. ఓకే, దానికి మనం ఏం చేస్తున్నాం? కంపెనీ గురించి తెలుసుకోము. ఓకే, యాష్ గారు మన CEO గారు మీటింగ్కి వస్తున్నారంటే అటెండ్ అవ్వం. పోన్లే యాష్ గారు వస్తున్నారు, లేట్ నైట్లో వస్తున్నారు అనుకుందాం. ఆ లేట్ నైట్లో వచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ఉంటుంది ఆ మీటింగ్ అంతా కూడా, దాన్ని తెలుగులో అనువదించి వాయిస్ మెసేజ్లు పెట్టినా సరే వినరు. పోనీ మన యాష్ గారు మాట్లాడిన మాటలు కంటిన్యూగా ఓన్లీ ఒక రికార్డ్ చేసి గ్రూప్స్లో పెడితే వినరు. లేదా కొంతమంది లీడర్స్ దాని ఇనిషియేటివ్ తీసుకొని మీ అందరికి ఎడ్యుకేట్ చేద్దామని మీటింగ్స్ పెడితే అటెండ్ అవ్వరు, గ్రూపులు ఫాలో అవ్వరు. సడన్గా ఏదో గుర్తొస్తుంది అంటే ఫోన్ చేసి అప్లైన్ ఫోన్ చేసి సార్ అప్డేట్స్ ఏంటి అడగడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనకంటూ ధర్మం ఉంది, న్యాయం ఉంది. మీ బ్లెస్సర్ కూడా ఒక మనిషి, అతనికి కూడా ఫ్యామిలీ టైం ఉంటుంది, పర్సనల్ టైం కూడా ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఏమీ పట్టించుకోకుండా ఏదో కట్టాం, 9,000 కట్టాం, వస్తుంది పోతే వస్తుంది, ఒకసారి ప్యాకేజ్ కట్టేసాం, ఇంత మన పని అయిపోయింది అనుకుంటే కాదు. గాలి దీపం పెట్టి దేవుడు నువ్వే దిక్కు అంటే కాదండి. మన వంతు ప్రయత్నం మన కంపెనీ ఏం చేయమంటుంది? మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్ని తెమ్మంటుందా? లేదు కదా. కంపెనీలో జరిగే ప్రతిదీ కొంచెం వినండి, చూడండి, తెలుసుకోండి, మీరు అప్డేట్ అవ్వండి అని చెప్తుంది. ఆ మాత్రం కనీస టైం కూడా మనకు లేదా? స్టేటస్లో గంటలు ఫొటోస్ పెట్టడానికి టైం ఉంటుంది, పనికి మనం చెత్త అంతా టైప్ చేసి మెసేజ్ పెట్టడానికి టైం ఉంటుంది.